మొన్నటి వరకు ఎండలు అతలాకుతలం చేస్తే ప్రస్తుతం అకస్మాత్తుగా కురుస్తున్నటువంటి వర్షాలు కూడా జనాలను అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మ్యామ్, మొన్నటి వరకు చూసుకుంటే 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. అయితే నిన్న సాయంత్రం చూసుకుంటే అకస్మాత్తుగా నగరంలో మనకి దాదాపు గంట పాటు కూడా భారీ వర్షం కురిసింది. సో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి అదే ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. అట్లాగే ఈ నైరుతి బంగాళాఖాతంలో కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సో వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న 24 గంటల వరకు కూడా కొన్ని చోట్ల తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే థండర్స్టార్మ్ యాక్టివిటీ, అట్లాగే లైట్నింగ్ కూడా, గాలి తీవ్రత కొన్ని చోట్ల 40 నుంచి 50, కొన్ని చోట్ల 30 నుంచి 40 కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఎల్లో వార్నింగ్, హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేయడం జరిగింది. ఎక్కువగా కూడా తూర్పు ఈశాన్య జిల్లాల్లో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలు, మహబూబాబాద్, భద్రాద్రి, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, కొమరం భీం వరకు కూడా దీని ప్రభావం ఉన్నప్పటికీ దక్షిణ జిల్లాల్లో కూడా కొంత మేరకు నాగర్ కర్నూల్, ఆ సరిహద్దు జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు, ఒక్కొక్కప్పుడు 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది మనం చూసుకుంటే మనకు మాన్సూన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది మ్యామ్? మాన్సూన్ అనేది మే 19 కల్లా కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. క్రమేపగా కూడా మే 31వ తారీఖున కేరళ తీరాన్ని, ఇండియాని తాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత క్రమేపగా కూడా నేల మీదకి వచ్చి జూన్ ఫస్ట్ వీక్ అరౌండ్ 7th, 8th ఆ తారీఖుల్లోని తెలంగాణ ప్రాంతాల్లోని నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ 3 రోజులలో చూసుకుంటే ఈ రోజు కానీ రానున్న 3 రోజులు కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మ్యామ్? మళ్ళీ అకస్మాత్తుగా వర్షపాతం ఏమైనా నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? ఈరోజు రేపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులు 1-2 చోట్ల ఉండే గాలి తీవ్రత 30 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కానీ లేదంటే భారీ వర్ష సూచన కానీ ఏ ఏ జిల్లాలకు ఇవ్వడం జరిగింది మ్యామ్? ఎక్కువగా కూడా మనకు ఈ ఖమ్మం, భద్రాద్రి, వరంగల్ జిల్లాలు, జయశంకర్, భూపాలపల్లి, అలాగే నాగర్ కర్నూల్ ఈ ప్రాంతంలోని ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వీటితో పాటు చూసుకుంటే ఒకవైపు వానలు, అదేవిధంగా ఉదయం సమయంలో మనకి ఎండల తీవ్రత ఉంటుంది, ఆ ఉక్కపోత కూడా ఉంటుంది. సో మార్నింగ్ టైంలో మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఉదయం పూట చూసుకుంటే ఎక్కువగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్, వర్షాలు అవి పడినప్పుడు 35 కన్నా కూడా తక్కువగా కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రాత్రిపూట కూడా 22 నుంచి 25 మధ్యలో నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సడన్గా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు హైదరాబాద్లో కానీ లేదంటే జిల్లాల వ్యాప్తంగా కానీ వివిధ శాఖలతోటి ఏ విధంగా సమన్వయం చేసుకొని వాళ్ళకి అలర్ట్స్ ఇవ్వడం కానీ వాళ్ళతోటి కమ్యూనికేషన్ ఏ విధంగా అవుతున్నారు? ఆల్రెడీ ఎప్పటికప్పుడు కూడా ఈ సమాచారాన్ని మెయిల్స్ ద్వారా, టెలిఫోనిక్ కాన్వర్సేషన్స్ వాళ్ళతో ప్రకారంగా, అట్లాగే వివిధ శాఖలతోటి వాట్సాప్ గ్రూప్స్లోని కలెక్టర్స్తో కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ సమాచారాన్ని నౌకాస్ట్ సిస్టమ్ కానీ, షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ కానీ, ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్ కానీ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరుగుతుంది. సో ఈ గడిచిన 24 గంటలు చూసుకుంటే ఎక్కడ అత్యధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది? రానున్న 24 గంటలలో ఎక్కడ ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మ్యామ్? ఆల్రెడీ చెప్పినట్టున్నాను. సో ఎక్కువగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్, ఈ రంగారెడ్డి, యాదగిరి ఆ ప్రాంతాల్లోనే నమోదవటం జరిగింది. ఖమ్మం, సూర్యాపేట ప్రాంతంలోని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా 7 సెంటీమీటర్ల వరకు కూడా సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్ నమోదవటం జరిగింది. మిగతా చోట్ల మోస్తారు వర్షాలు నమోదవటం జరిగింది జిహెచ్ఎంసీ ఏరియాలో. అయితే ఈరోజు కూడా కొన్ని తూర్పు ఈశాన్య జిల్లాల్లోని దీని యొక్క ప్రభావం ఉండటం వల్ల, ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మోస్తారు వర్షాలు ఎక్కువగా ఉండి 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది.
సో ఇక రానున్న 3 రోజులు మనం చూసుకుంటే వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, తర్వాత ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి మేడం? రానున్న 3 రోజుల్లోని తర్వాత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రమేపగా కూడా ఈ వర్షాలు తగ్గితే కనుక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీస్ సెల్సియస్ అబోవ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే కూడా నిన్న సాయంత్రం హైదరాబాద్లో అయితే సడన్గా మనకు వర్షం అయితే కురవడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ రోడ్లన్నీ కూడా మనల్ని చెరువులను తరిపించాయి. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో అయితే మనకు అత్యధికంగా వర్షపాతం అయితే నమోదవ్వడం జరిగింది. రానున్న 24 గంటలు అదేవిధంగా రానున్న 3 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని, దీని తర్వాత యథావిధిగా కూడా మనకు మళ్ళీ 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారి తెలపడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియోని సంతోష్తో అంజుమా, బిగ్ టీవీ హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.